గంజాయి నేరస్తుల బ్యాచ్కి నిన్న సాయంత్రం సమయంలో ఏదైతే ఎక్సైజ్ సంబంధించిన సిబ్బంది నేరస్తుల్ని పట్టుకునేందుకు గస్తీ నిర్వహించారు. ఈ నేపథ్యంలో వారికి వచ్చిన సమాచారం మేరకు నిన్న నిర్మల్ జిల్లాకు సంబంధించిన నేరస్తులు ఇద్దరు కూడా వాళ్ళిద్దరిని పట్టుకునేందుకు ఎక్సైజ్ సిఐ స్వప్న నేతృత్వంలో సుమారు 12 మంది టీంగా ఒక్కొక్క ప్రాంతంలో గస్తీ నిర్వహించున్నారు. అయితే ఆ సమయంలోనే ఎవరైతే గంజాయి బ్యాచ్ ఎవరైతే ఉన్నారో ఇద్దరు నేరస్తులు కారుతో స్పీడ్గా వచ్చి సౌమ్య అనే కానిస్టేబుల్ని ఢీకొట్టడం జరిగింది. సౌమ్య పరిస్థితి విషమంగా ఉంది. వారికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఉన్నారు. ప్రస్తుతం సౌమ్య పరిస్థితి విషమంగా ఉంది. ప్రైవేట్ హాస్పిటల్ చికిత్స పొందుతుంది. ఒకసారి వారి కుటుంబ సభ్యులను మాట్లాడుతుంది. ఏం పేరు సార్ మీ పేరు? సాయిలు. ఓకే, మీ కూతురు నిన్న ఎప్పుడు వచ్చింది? అసలు ఏం జరిగింది? ఏం తెలిసి? నిన్న పొద్దున్న డ్యూటీకి వచ్చింది. సాయంత్రము 5-5:30కు బయటకు వెళ్తున్నాను మెసేజ్ పెట్టింది అంతే. ఏం జరిగిందని చెప్పి ఏం జరిగింది తెలిసింది? కారు తాకిందని చెప్పారు. కారు కలిగిందని చెప్పారు అంతే. అంటే ప్రమాదం ఎట్లా జరిగిందని తెలిసింది ఇప్పటివరకు? అది కేసులో అయినప్పుడు అది కారు తగిలిందని చెప్పి. ఎన్ని సంవత్సరాలు అయింది ఇప్పుడు డ్యూటీలకు ఎక్కి? 21 months అవుతుంది. 24 గంటలు దాటితే చెప్తా అన్నారు, ఇంకా చెప్పాలి. డ్యూటీలో కూడా మంచిగా ఉంటుండే, ఇంటికాడ కూడా మంచిగా ఉంటుండే. అన్నిట్లో క్లేవర్ స్టూడెంట్ అన్నిట్లో డ్యూటీలో కూడా మంచి పేరు తెచ్చుకునేది ఇప్పటిదాకా. అన్ని మళ్ళీ మస్తు అట్లా వచ్చింది టీవీలల్లో పేపర్లల్లో. అది నిన్న ఎప్పుడు మాకు వచ్చిన దాకా చెప్పలేదు. ఏ సమయంలో జరిగిందంట? 5 గంటలకు జరిగింది. ఏమో బండి తగిలిందని చెప్పారు అంతే. మాకు వచ్చిన దాకా ఏం చెప్పలేరు. సమాచారం ఇచ్చారు మీకు? మాకు 7:07 వచ్చింది ఫోన్ వచ్చింది. మళ్ళీ లేచిన దగ్గర మళ్ళీ లేపలేదు. మా బిడ్డ ఫోన్ నుంచి వచ్చింది. లాక్ ఉంది కదా, నా నెంబర్ తెలియదు. అది మళ్ళీ తర్వాత చేస్తే అప్పుడు నాన్న కేసులో పోయినా రానని చెప్పింది. మళ్ళీ అంత అయినా కానీ కేసులో పోయినా రానని చెప్పింది. ఏం వెళ్ళి మాట్లాడితే అర్థం కాలేదు నాకు. మళ్ళీ తర్వాత ఏమైంది ఆలోచిస్తే మళ్ళీ ఫోన్ వచ్చింది. అప్పుడు తెలిసింది కొద్దిగా తగిలిందని మళ్ళీ వచ్చినాం. ఏం చెప్తావు అంటే ఇప్పుడు వాళ్ళు వచ్చి గుద్దిపోయినారు నేరస్తులు, వాళ్ళకి ఎట్లా శిక్ష పడాలంటావు? ఏం కొడుతావు అసలు గవర్నమెంట్? శిక్ష పడాలా బాగా చెప్పలే కానీ పోయినట్టుంది. కారు పోయింది మీదికి. ఇవన్నీ ఆపరేషన్ అయిపోయింది కదా, కిడ్నీలు అవన్నీ అయిపోయింది. రాత్రి కిడ్నీ 2-3 అవయవాలు పోయినాయి. కిడ్నీ తీసేసారట. కిడ్నీ తీసేసారు. ఇంకేమేమో 2-3 ఐటమ్లు పోయినాయి. ఏం కాదని చెప్పారు అంతే. ఎట్లా చూస్తారు? సరే, అంటే మామూలుగా అయితే ఏదైతే ఆసుపత్రిలో చికిత్స అయితే పొందుతుంది, వారికి సంబంధించిన బ్యాచ్మెంట్స్ కూడా చాలామంది ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. ఒకసారి వారి బ్యాచ్మెంట్ అంటే ఎట్లా జరిగిందమ్మా, ఎట్లా ఉంటుండే డ్యూటీలు ఎట్లుంటాయి? తను చాలా ఎక్స్ట్రావర్ట్ అండి, మంచి క్యాండిడేట్. అంటే బాగా ఉత్సాహంగా ఉంటుంది తను. డ్యూటీ కానీ ఏదైనా సరే ఎప్పుడు కూడా ఇట్లా వెళ్దాంలే అన్నట్టు ఉండదు. దేనికైనా ఫస్ట్ ఉంటుంది. జాబ్ అయినా తనకు చాలా ఇంట్రెస్ట్, చాలా బాగుంటుంది. చలాకీ అమ్మాయి, అందరికీ తెలుసు. మా బ్యాచ్ మొత్తంలో కూడా అందరికంటే చాలా మంచి అమ్మాయి. ప్రతి దగ్గర మంచి పేరున్న అమ్మాయి. చిన్న వయసులో ఏం చెప్తున్నాం గవర్నమెంట్కి? అంటే వాళ్ళు వచ్చి నిందితులు వచ్చి గుర్తించారు నేరస్తులు. మనకు ఏం జరిగిందనేది స్పాట్లో తెలియదండి. మనకు తెలిసినంత మటుకు కార్తోని గుద్దినరు అంటున్నారు. కాకపోతే జస్ట్ ఏంటంటే టైర్ ఎక్కింది అనేది అయితే ఇన్ఫర్మేషన్ ఉంది. ఇప్పుడు తనకు జరిగింది అంటే అంత సీరియస్ కేసు అని ఎవరం అనుకోలేదు. ఫస్ట్ సడన్గా తీసుకొచ్చారు, కాల్ చేసి ఇక్కడే ఉందిరా అంటే వచ్చినాము. వచ్చేసరికంటే స్కానింగ్ చేశారు. కిడ్నీ ఒకటి పాడైంది, కిడ్నీ రిమూవ్ చేశారు. స్ప్లీన్ రిమూవ్ చేశారు. ఇప్పుడు రిప్స్ కొంచెం క్రాక్ వచ్చినాయి అని చెప్పారు. ఇప్పుడు తన పరిస్థితి, తనకు ఇప్పుడు ఏదైనా స్పృహలోకి వస్తేనే మనకు ఫర్దర్ కూడా తెలుస్తుంది అంతే. ఇది ఓవరాల్గా ఏదైతే ఇదే ఆసుపత్రిలో ప్రస్తుతం సౌమ్య ట్రీట్మెంట్ పొందుతుంది. దీనికి సంబంధించి ఇప్పటివరకు అయితే తన అవయవాలకు సంబంధించిన ఇప్పటివరకు 3 అవయవాలు ఏవైతే తీసేసినట్టుగా తెలుస్తుంది. చాలా ఇంజూర్ అయినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటివరకే పోలీసులు సీరియస్ తీసుకున్నారు, కేసు నమోదు చేశారు. ఏదైతే ఢీ కొట్టిన కారుని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం నిందితుల కోసం స్పెషల్ టీంని ఏర్పాటు చేశారు. వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుతం అయితే సౌమ్య పరిస్థితి కోలుకోవాలని చెప్పి కుటుంబ సభ్యులు కోరుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్, బిగ్ టీవీ, నిజాం నుంచి.